వచ్చేది శ్రావణ మాసం కదా, చనివిడి వడపప్పు పానకం నైవేద్యం పెడితే వెంకటరమణ చాలా మంచిది అంటారు. మాకంతా అలవాటు అలాగా. ఇక ఒక గ్లాసు బియ్యం నీళ్ళలో పోసుకున్నాను. ఒక 4 గంటలు నానాలి. నానైతే ఇలా గుడ్డ మీద కడిగి పోసుకున్నాను. గుడ్డ మీద పోసుకున్నాను. అవి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇంక వేసి మిక్సీ పట్టుకుని జల్లెడ పట్టాలి, మెత్తగా ఉండాలి. పిండి ఇలా ఆడుకున్నానండి. చిన్న గిన్నెలో వేసాను, చిన్న గ్లాసు వేసాక చిన్న గిన్నెలో వేస్తున్నాను. ఇలా మెత్తగా జల్లించాను. మెత్తగా ఉండాలి పిండి మాత్రం. మెత్తగా జల్లెడితో వేసాను. ఇక పిండి రెడీ చేసుకున్నాను. ఇక కొబ్బరికాయ ముక్కలు కొంచెం వేస్తాను. నేను కొంచెమే చేసి చూపిస్తున్నానండి, అందుకని మొక్కలు కొంచెం వేసాను, కొబ్బరి ముక్కలు. ఇక షుగర్ కూడా కొంచెం వేస్తాను. షుగర్ కూడా ½ కప్ వేస్తున్నాను. ఈ 2 మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి మిక్సీ ఇలా విప్పర్లో పెట్టానండి. కొబ్బరి మెత్తగా అయిపోకుండా ఇలా కూరలో వస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా చూసుకోవచ్చు, వదిలేసి. ఇప్పుడు ఇలా కరెక్ట్ చేస్తాను. యాలక్ కూడా వేస్తానండి. ఇప్పుడు యాలక్ కూడా ఇలా వేస్తాను. కొంచెం నెయ్యి కూడా వేస్తాను, 2 చెంచాలు. ఇది ఇలా కలిపేసుకుంటే అన్నీ కలిసిపోతాయి. ఇక పచ్చిసాలు వండండి, చలివిడి. ఇక ఇది వెంకటరమణకి నైవేద్యం పెడితే మంచిది. ఇలా ఉంటుంది. మనం కార్తీక పౌర్ణమి చేసుకుంటాం కదా, అది శ్రావణ మాసంలో చేస్తే మంచిది వెంకటరమణకి. చలివిడి రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, మీరు అందరూ చేయండి. సినిమా అన్నాడు, ఒక్క వారమైనా చేసుకోండి, మంచిది. కడుపు చలవ, పిల్లలు బాగుండాలని చేస్తాను అన్నం పెట్టుకుని.